నాగార్జున యూనివర్సిటీ ఘటన మరొక ముందే తిరుపతిలో మరో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. జూనియర్ను సీనియర్లు తీవ్రంగా వేధించారు. టీటీడీ అనుబంధ కళాశాలల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాలలో కొద్ది రోజులుగా ర్యాగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రణయ్ కుమార్ను సీనియర్లు తీవ్రంగా వేధించారు. హాస్టల్ భవనం వద్ద రోడ్డుపై వెళ్తున్న ప్రణయ్ను సీనియర్లు పిలిచి చొక్కా గుండీలు ఎలా పెట్టుకునేది తెలియదా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా గుంజీలు తీయమని హెచ్చరించారు. ఆ తర్వాత చేయి చేసుకుని చితకబాదారు. అరగంట పాటు నరకం చూపించారు. దీంతో బాధిత విద్యార్థి ప్రణయ్ సీనియర్లు చిత్రహింసలకు గురి చేశారని తల్లిదండ్రులకు చెప్పాడు. ప్రస్తుతం బాధిత విద్యార్థి కళాశాల నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రణయ్ను సీనియర్లు వేధించిన మాట వాస్తవమేనంటున్నారు సహ విద్యార్థి ప్రసన్న కుమార్. ఆ సమయంలో సీనియర్లు మద్యం సేవించి ఉన్నారంటున్నారు. ఖాళీ అయిపోగానే మేమందరం మామూలుగా వెళ్ళిపోతున్నాగా నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. అబ్బాయి బాధితుడు ముందర వెళ్తున్నాడు. ఫైనల్ ఇయర్ బీకామ్స్ వాళ్ళు ఫైనల్ ఇయర్ అన్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు. పిలిచాడు. ఆ అబ్బాయిని బటన్ పెట్టలేదంటే బటన్ పెట్టలేకపోయి కొట్టేశారు. ఎందుకున్నా అంటే ఆయన కొట్టేశారు. ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టేశారు. మేము వెనకాలనే వస్తుంటే మేము అన్న ఎందుకు కొడుతున్నావు అని మేము ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పక్కకు విడదీస్తుంటే వాడిని కొట్టడంలో మాకు కూడా తగిలాయి. అందుకు మేము అధికార ప్రిన్సిపల్ దగ్గర అందరికి కంప్లైంట్ చేసాం. తాగేసి ఇచ్చి కొట్టారు. నలుగురు. ర్యాగింగ్ వ్యవహారంపై షీ టీం విచారణ చేపట్టింది. బాధిత విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను షీ టీం సభ్యులు విచారించారు. కొంతమందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమే అంటున్నారు షీ టీం ఇన్ఛార్జ్ సుమతి. అబ్బాయి వచ్చి సెకండ్ ఇయర్ అబ్బాయిని ప్రాపర్గా డ్రెస్ లేదు, బటన్ సరిగా పెట్టుకోలేదని కొట్టాడని ఇన్ఫర్మేషన్ సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మేము ఇక్కడికి వచ్చాము. చిన్న ఇన్సిడెంటే మేడం, వాళ్ళు వచ్చారు పేరెంట్స్ని తీసుకొని మేము మాట్లాడతామన్నారు. ప్రిన్సిపల్ గారితో పాటు మేము కూడా నిన్న అబ్బాయితో మాట్లాడాము. ప్రిన్సిపల్ గారు అబ్బాయికి న్యాయం చేస్తాము, మేము యాక్షన్ తీసుకుంటాం మేడం, డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తాము, అబ్బాయికి టీసీ ఇస్తామన్నారు. వాస్తవం అంటే అబ్బాయి చెప్పాడు, ప్లస్ ర్యాగింగ్ చేసిన అబ్బాయి లేడు. అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాము మేము. ప్రిన్సిపల్ గారు చెప్పారు. అబ్బాయిని తీసుకొని వచ్చిన తర్వాత అబ్బాయితో కూడా మాట్లాడితే తెలుస్తుంది సార్. అయితే ర్యాగింగ్ జరగలేదంటున్నారు కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి. ఇద్దరు విద్యార్థులు వేరే కారణాల వల్ల గొడవ పడ్డారని, దీన్ని ర్యాగింగ్గా భావించలేమని అంటున్నారు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇద్దరు పిల్లల మధ్య జరిగినటువంటి వివాదం, దీన్ని మేము ఈజీగా పరిష్కరించుకున్నాము. కొట్టిన అబ్బాయికి తప్పకుండా అబ్బాయి చేసింది తప్పు అయితే అతనికి శిక్ష ఇస్తాము. బటన్స్ కేవలం బటన్ పెట్టుకోలేదే, నువ్వు బటన్ పెట్టుకో అన్నాడట అని కొట్టాడట. మాకు విషయం ఆ అబ్బాయి రావాలి, ఇప్పుడు చర్య తీసుకుంటాము. బాధిత విద్యార్థి ప్రణయ్ తనను సీనియర్లు వేధించి చిత్రహింసలు గురి చేశారని ఫిర్యాదు చేసిన కళాశాల ప్రిన్సిపల్ మాత్రం అది ర్యాగింగ్ కాదనడం విశేషం. సాక్షి న్యూస్, తిరుపతి.